బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు నిర్వహించున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు మామిళ్ళ ఆంజనేయులు గౌడ్ కౌన్సిలర్తో పాటు కౌన్సిలర్లు జుబేర్ అహ్మద్, సోయల్ భట్, లలిత, నాయకులు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ ప్రదాత, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆశాజ్యోతి, మరి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాల తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కళను నెరవేర్చిన గౌరవ కేసీఆర్ గారికి, అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణను నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి మరి ఈ వృద్ధి రేటును, తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మన గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా మెదక్ నియోజకవర్గం తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున, మెదక్ జిల్లా తరఫున అందరి నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ కోసం యావత్ తెలంగాణ మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సీఎంగా మళ్ళీ చూడాలని, తప్పకుండా భగవంతుని ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో గౌరవ కేసీఆర్ గారు మరొకసారి డెఫినెట్గా ముఖ్యమంత్రి కాబోతా ఉన్న రాబోయే కాలంలో, రాబోయే తరానికి కూడా మన గౌరవ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ రాష్ట్రానికని అభిలాషతోని దేవుని ప్రార్థిస్తూ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మరి ముందుకు రాబోతున్న మన గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సారే రావాలి, సారే వస్తేనే తెలంగాణ రాష్ట్రం భద్రంగా ఉంటుంది, భద్రతతో ఉంటుంది, వృద్ధిలో ఉంటుంది, అభివృద్ధిలో ఉంటుందని ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి నిండు నూరేళ్లు దేవుడు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ, మనోధైర్యాలు ఇస్తూ, ముందుకు నడిపిస్తూ తెలంగాణ ప్రజల ఆశను, ముఖ్యమంత్రిగా మరొకసారి కేసీఆర్ చూడాలనుకుంటున్న తెలంగాణ ప్రజల ఆశను కూడా భగవంతుడు నెరవేర్చాలని తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ.